ఒక యూట్యూబ్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక ఫేస్బుక్ మన దగ్గర నుంచి ఇంకా ఎందుకు రావట్లేదు? అవర్ పేరెంట్స్ ఆర్ ద చీట్ కోడ్స్ టు ద వరల్డ్. ఐడియా వచ్చినప్పుడు పేరెంట్స్ దగ్గర వెళ్ళి ఇచ్చేయాలనుకుంటున్నాను. వాళ్ళు ఏమంటారు, నీ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేసా, నీ పెళ్లి మీద స్పెండ్ చేసా, నువ్వు ఇప్పుడు ఇచ్చేస్తే రిటర్న్స్ ఎట్లా? ఇంకా నెక్స్ట్ 4-5 yearsలో సాఫ్ట్వేర్ డెవలపర్స్ జాబ్స్ అన్ని కంప్లీట్గా పోతాయా? డెఫినెట్లీ జాబ్స్ పోతాయి, కానీ ఐ డిసగ్రీ ఎ బిట్ అండి. ఎన్ని రోజులని మనం ఇంకా ఈ మార్క్ జకర్బర్గ్లు, ఇలాన్ మస్క్లు, సత్య నాడెల్లా లేదంటే సుందర్ పిచాయ్ని వాళ్ళని ఐడలైజ్ చేస్తాం. if your product triggers an emotion, that is a good idea. Most traffic in the world goes to porn sites. Epstein files is going very viral. The only thing he did is studied every goddamn important person in the world, triggered their emotion, got into their network. ఫ్రమ్ స్మాల్ టౌన్స్ లైక్ వరంగల్, కరీంనగర్, వాళ్ళకు ఒక మంచి బ్రిలియంట్ స్టార్ట్అప్ ఐడియా ఉంది. ఆ స్టార్ట్అప్ ఐడియా షుడ్ సీ లైట్. అంటే ఏం చేయాలి? ఆంటర్ప్రినర్స్ అంటే ఆ టాలీవుడ్ మూవీలో BMW నుంచి మస్తు సూట్లో దిగ్గి, దట్ ఈస్ నాట్ ఆంటర్ప్రినర్షిప్ అట్ ఆల్. మీరు లిటరల్లీ అందరినీ బెగ్ చేస్తారు మీకోసం పని చేయండి అని. ఇన్ఫ్యాక్ట్ దీస్ డేస్ మీరు ఆంటర్ప్రినర్ ఆర్ స్టార్ట్అప్ అంటే మీ పెళ్లి కూడా అవ్వదు. ఎట్ వాట్ స్టేజ్ అ ఫౌండర్ షుడ్ గివ్ అప్? Byju's went from 0 to lakh to 10 lakh to crore to 20 lakh LPA క్యాంపస్ జాబ్ ఆర్ స్టార్ట్అప్? startup. 1 CR క్యాంపస్ జాబ్ ఆర్ స్టార్ట్అప్? IPO డ్రీమ్ ఆర్ $1 billion ఎగ్జిట్? $1 billion ఎగ్జిట్ అంటే మీరు బిలియనర్ అయిపోతారు. IPO చేస్తే మీతో పాటు 10,000 పీపుల్ మిలియనర్స్ అవుతారు. స్టార్ట్అప్ బబుల్ ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్, రియల్ ఆర్ ఫేక్? మిరాజ్, మీరు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ CEO. ఇన్నోవేషన్ మాటకు వస్తే మనం ఎప్పుడు ఇండియన్స్కి ఇన్నోవేషన్ అంటే ఓన్లీ అమెరికాలో వద్ది, లేదంటే ఇప్పుడు కొత్తగా చైనా ఆర్ జపాన్. ఎన్ని రోజులని మనం ఇంకా ఈ మార్క్ జకర్బర్గ్లు, ఇలాన్ మస్క్లు, సత్య నాడెల్లా లేదంటే సుందర్ పిచాయ్ని వాళ్ళని ఐడలైజ్ చేస్తాం. రియల్ ఇన్నోవేషన్ మన దగ్గర నుంచి ఎప్పుడు వస్తుంది? Sundar Pichai, Satya Nadella, right? All Indians, of course, they are incubated in India. And it's a big deal, right? కానీ మన ఇన్స్పిరేషన్స్ కొంచెం మనం ఇప్పుడు చేంజ్ చేయాలి, రైట్? ఇట్స్ హై టైమ్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని రీజన్స్ ఉన్నాయి, అన్ని ఎక్స్క్యూజెస్ ఉన్నాయి ఫర్ అస్ టు బికమ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ అండ్ క్రియేట్ న్యూ ఇన్స్పిరేషన్స్. సో ఇఫ్ యూ కమ్ టు మీ అండ్ మీరు నన్ను ఎలాన్ మస్క్ అంటే, లేకపోతే బిల్ గేట్స్, లేకపోతే స్టీవ్ జాబ్స్ అంటే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్, రైట్? బికాజ్ టైమ్ అప్. దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ గుడ్ న్యూస్ ఇస్ అది చేంజ్ అవుతుంది. మనం ఇప్పుడు చాలా లోకల్ ఇన్స్పిరేషన్ అండ్ లోకల్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాం, థ్యాంక్స్ టు ఛానల్స్ లైక్ యువర్స్, రైట్? ఎందుకంటే అన్ని ఏరియాస్లో ఒకడు ఉంటాడు, రైట్? కొంచెం డిఫరెంట్గా ఆలోచించి, కొంచెం డిఫరెంట్గా చేస్తూ, కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ, సక్సెస్ఫుల్ ఆర్ అన్సక్సెస్ఫుల్, దట్ ఈస్ అ వెరీ సబ్జెక్టివ్ థింగ్, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, రైట్? కానీ అట్లాంటి చాలామంది ఉన్నారు, రైట్? అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం ఈజ్ వాట్ బేసిక్లీ అన్ ఇన్నోవేషన్ సెల్ డస్. అర్థమైందండి. TGIC ఏం చేస్తుందో అర్థమైంది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, కొంచెం లాస్ట్ క్వశ్చన్లోనే ఒక చిన్న పిక్, రియల్ ఇన్నోవేషన్ జరగట్లేదు మన దగ్గర అంటాను నేను. కరెక్ట్, అంతే కదండి? డూ యూ అగ్రీ ఆర్ నేను కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళిపోతున్నా అంట? రియల్ ఇన్నోవేషన్, ఐ విల్ నాట్ సే రియల్ ఇన్నోవేషన్ అవ్వట్లే, కొంచెం బ్రాండింగ్ డిఫరెంట్ అవుతుంది. ఎందుకంటే వీఆర్ గివింగ్ వాట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, రైట్? ట్రెండింగ్ టాపిక్స్లో మనం క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నాం, రైట్? వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో, వీఆర్ గోయింగ్ విత్ వాట్ ద వరల్డ్ అండర్స్టాండ్స్. ఇప్పుడు అందరూ ఏఐ మాట్లాడుతున్నారు, ఏఐ స్టార్ట్అప్ చేస్తారు మీరు, రైట్? 5 years ago ఇట్ వాజ్ బ్లాక్ చైన్. ఎవరికి అడిగినా మీరు ఏం బిల్డ్ చేస్తున్నావు? బ్లాక్ చైన్ యాప్, బ్లాక్ చైన్ దిస్, బ్లాక్ చైన్ దాట్. ఇప్పుడు AI దిస్, AI దాట్, రైట్? సో మీ టార్గెట్ ఈస్ వెరీ డిఫరెంట్. You're not doing it because you identified a problem and it hurts you. You're doing it because someone else is doing something and you're doing that. So that is something that is very important for anybody to identify an idea. మీరు అన్నారు 5 years ago బ్లాక్ చైన్, కానీ ఇప్పుడు AI మీద చేస్తున్నారు. సరే, బ్లాక్ చైన్లో కూడా మనం బిల్డ్ చేసిన దెర్ హజంట్ బీన్ గ్రేట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కదా. సో అదెందుకు జరగట్లేదు అంటున్నాను. ఎందుకని, వై ఇస్ దట్ రియల్ ఇన్నోవేషన్ నాట్ హ్యాపెనింగ్? I will not say innovation is not happening there. Blockchain is a beautiful technology, right? Lekin problem ఏంటంటే our users don't care about it, right? మీకు తెలుసా ఫేస్బుక్ టెక్నాలజీ స్టాక్ ఏముంది?
నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. కానీ ఫేస్బుక్ యూస్ చేస్తున్నాం, Hmm. ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా, Hmm. యూట్యూబ్ యూస్ చేస్తారా, యూట్యూబ్. మళ్ళీ టెక్నాలజీ తెలుసా దాని వెనకాల ఏముంది? ఎగ్జాక్ట్లీ మై పాయింట్. యూజర్స్ డోంట్ కేర్ అబౌట్ ద టెక్నాలజీ, యూజర్స్ ఓన్లీ కేర్ అబౌట్ ద ప్రొడక్ట్స్, రైట్? ఇన్ఫ్యాక్ట్ Facebook was built on PHP, అప్పట్లో అదయా. right? And majority of that continued to be on PHP even after billions of users. The answer to your question, రియల్ ఇన్నోవేషన్ ఎందుకు అవ్వట్లే అని అంటే, మనం టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తూ చాలా ఫ్యాన్సీ వర్డ్స్ వాడి బ్లాక్ చైన్ మీద పనిచేస్తున్నా, ఏఐ మీద పనిచేస్తున్నా, రియాక్ట్ మీద పనిచేస్తున్నా, యాంగులర్ మీద పనిచేస్తున్నా మీద మీ ఫోకస్ ఉంది. ప్రాబ్లం మీద మీ ఫోకస్ లేదు. మన ఫోకస్ వాజ్ ఆల్వేస్ ఆన్ టు హౌ క్యాన్ ఐ మేక్ మై సెల్ఫ్ సౌండ్ బిగ్ అండ్ బెటర్, right? But this is not the right thing to do. And if you look at any successful product in the world, they focused only on problem. They did not care about technology. Technology is means to method. It's not the solution by itself. సో ఫైన్, ఇంతకుముందు మీరు అన్నట్టుగానే సేమ్ థింగ్, ఒక యూట్యూబ్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక ఫేస్బుక్ ఆర్ ఎనీ అదర్ ఒక టెస్లా కానీ మన దగ్గర నుంచి ఇంకా ఎందుకు రావట్లేదు? Like I said, first, we are all copycats. Whatever we built are Me Too products. వాళ్ళు చేస్తున్నారు, మేము కూడా చేయాలి, రైట్? వీ డి నాట్ థింక్ ఫ్రమ్ జీరో. వీ డోంట్ వాంట్ టు, వీ డోంట్ హ్యావ్ దట్ రిస్క్ ఎపిటైట్. మన దగ్గర ఆ స్కోప్ లేదు. అది ఎందుకు లేదు అంటే మన కల్చర్ అట్లా ఉంది, రైట్? See, it's very simple. You and I will prepare for something that our parents will ask for, correct? And మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు చూస్తే, మన టార్గెట్స్ మనం చూస్తే, ఆబ్జెక్టివ్స్ ఆర్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఎవరికైనా అడిగితే, ఎర్లియర్ ఇట్ వాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, దాని తర్వాత ఎంఎస్ ఇన్ యూఎస్, నౌ ఇట్స్ సంథింగ్ ఎల్స్. బట్ ఇట్ నెవర్ వాస్ టు బిల్డ్ సంథింగ్ దట్ క్యాన్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్, right? That is the reason why it is not happening. ఇప్పుడు మారుతుందంటారా, లేదంటే మారే స్కోప్ ఉందా మరి ఈ థాట్ ప్రాసెస్? మనది ఇంకా మన కల్చరల్ ఇష్యూ అంటున్నారు కదా ఇది, రైట్? సో ఈ థాట్ ప్రాసెస్, మీ జాబ్ అదే, థాట్ ప్రాసెస్ మార్చాలి, కరెక్ట్, అలాంటి ఇన్నోవేటర్స్ హెల్ప్ చేయాలని చెప్పేసి. కరెక్ట్. కానీ నా పర్సనల్ ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, కాపీ క్యాట్ అని చెప్పేసి. సేమ్ థింగ్, చైనా, యూఎస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, వాట్ వీఆర్ బిల్డింగ్ ఇస్ డెలివరీ యాప్స్, క్విక్ కామర్స్ యాప్స్, ఈ కామర్స్ యాప్స్, పక్క స్ట్రీట్లో కిరాణాల నుంచి వెళ్ళి మా ఇంటికి డెలివరీ చేయడానికి, ఒక ఐస్ క్రీమో, లేదంటే పప్పు ఉప్పు, లేదంటే మెడిసిన్స్ కూడా డెలివరీ చేయడానికి, లేదంటే నన్ను ఇక్కడ నుంచి ఆఫీస్కి డ్రాప్ చేయడానికి, కాలేజ్కి డ్రాప్ చేయడానికి. అండ్ వాటి గురించి మనం చాలా ఐడలైజ్ చేస్తున్నాం, చాలా ఓవర్ గ్లామరైజ్ చేసేస్తున్నాం. వాళ్ళ ఐపీఓకి వెళ్ళిపోతున్నారు ఇది అని చెప్పేసి. రియల్ టెక్ ఇన్నోవేషన్ జరగట్లేదు కదండి. కరెక్ట్. అన్లైక్ బయట వాళ్ళలో, అక్కడ వాళ్ళు చూస్తే ఏఐ అని, ఈవీ టెక్, మన దగ్గర బేసిక్ సెమీ కండక్టర్స్ కూడా ఇప్పుడు టేకింగ్ ఆఫ్ కదండి. కరెక్ట్. సెమీ కండక్టర్స్ అని, డీప్ టెక్, దే ఆర్ టాకింగ్ అబౌట్ సెటిలింగ్ ఇన్ మార్స్ అండ్ ఆల్. సో ఇంత గ్యాప్ ఎందుకు? సో వై ఆర్ వి స్టిల్ అబ్సెస్డ్ విత్ దిస్ కాపీ క్యాట్ థింగ్? సో ద ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్, రైట్? మనం ఇన్నోవేషన్ గురించి ఎందుకు ఆలోచించట్లే, లేకపోతే దాని గురించి ఎందుకు మాట్లాడట్లే అంటే, ద ఎగ్జాంపుల్ ఇస్ వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, రైట్? మీరు లంచ్ చేయకపోతే మీరు డిన్నర్ గురించి మాట్లాడరు, మీరు లంచ్ గురించే మాట్లాడతారు, రైట్ నౌ మన బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ గురించి మనం ఎంత బిజీ ఉన్నాం, రైట్? వీ డోంట్ నో హౌ ఐఎమ్ గోయింగ్ టు పే మై నెక్స్ట్ మంత్స్ రెంట్. అంతే అండి, అదే చూసుకోవాలి, రైట్? లేకపోతే ఫలానా రిలేటివ్ మన కలిస్తే ఏం అడుగుతాడు, ఏం అడిగితే నేను ఏం చెప్పాలి, దాంట్లోనే బిజీ ఉన్నాం. వాళ్ళ కోసం బతుకుతున్నాం, రైట్? ఆయన ఏమనుకుంటాడు, ఈయన ఏమనుకుంటాడు, నేబర్స్, రిలేటివ్స్, దిస్ అండ్ దాట్. అండ్ మన ఫ్యామిలీ నుంచి లేకపోతే రిలేటివ్స్ నుంచి ఎవరైనా యూఎస్కి వెళ్ళిపోతే ఫినిష్, యువర్ రెఫరెన్స్ ఆఫ్ లైఫ్ కంప్లీట్లీ చేంజెస్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ అందరూ ఏం అడుగుతారు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అక్కడ ఎందుకు వెళ్ళట్లే, ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఆయన అది చేస్తున్నాడు కదా, ఆయన ఎవరికి తెలియదు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, రైట్? సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. దట్ ఈస్ వై వీఆర్ నాట్ థింకింగ్. సో అది మారాలంటే కాన్వర్జేషన్స్ మారాలి, మైండ్ సెట్స్ మారాలంటే కాన్వర్జేషన్స్ మారాలి. కాన్వర్జేషన్స్ మన ఇంట్లో మారాలి. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా నాన్న, డిన్నర్ టేబుల్ కాన్వర్జేషన్, రైట్? వెన్ ఎవర్ వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్, మీరు వెరీ సింపుల్గా, రైట్, మీ కాలేజ్లో ఏం నడుస్తుంది, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ గురించి ప్రిపేర్ అవుతున్నావా
బదులు మీరు నెక్స్ట్ ఏం ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నావు, ఏమైనా ఐడియా ఉందా నీకు, ఏమైనా ఐడియా మీద పని చేస్తున్నావా, ఏమైనా హెల్ప్ ఉంటే చెప్పు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, కనెక్ట్ చేస్తా. సింపుల్ కాన్వర్జేషన్. దీంట్లో ఏం టెక్నికాలిటీస్ లేవు, దీంట్లో ఫండింగ్ లేదు, దీంట్లో ఏం కాంప్లెక్సిటీ లేదు. ఏమైనా ఉందా? సింపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ దెమ్ టు ప్రిపేర్ ఫర్ ప్లేస్మెంట్ అండ్ వైల్ ఇన్ కాలేజ్, నేను కాలేజ్ వదిలేసి నువ్వు స్టార్టప్ చేసి డిగ్రీ వదిలే అనట్లే. నేనేమంటున్నా, మీరు ఇంట్లో డిన్నర్ చేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ యువర్ కిడ్స్ టు ప్రిపేర్ ఫర్ ప్లేస్మెంట్స్, ఏమైనా ఐడియా ఉందా, ఏమైనా ఐడియా మీద పని చేస్తున్నావా, లేకపోతే ఇఫ్ ఆల్రెడీ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎన్ ఐడియా పెన్ చేస్తూ ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు. టీజీఐసి ది ట్యాగ్ లైన్ ఉంది, ఇంటింట ఇన్నోవేటర్ అని. నేను వచ్చినాక ఐ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ పార్ట్ టు ఇట్. ఇంటింట ఇన్నోవేటర్, ఇంటింట ఇన్క్యుబేటర్. వీఆర్ అ కంట్రీ ఆఫ్ 140 crore plus people, right? Imagine the talent we have. We are the human resource of the world. We have exported more talent than any other country. Forget any other country, all other countries combined. Nice. Right? Now Well imagine if all of our parents focused on our kids and their best interest first. And this is also, I say, our parents are the cheat codes to the world. Just because we don't sit with them, we don't talk to them, వాళ్ళతో మాట్లాడలేం, రైట్? మనం టైం ఇవ్వం. ఎందుకు? మనం ఆస్పిరేషన్స్ వేరు, వాళ్ళు అడుగుతుంది వేరు, మనం వాట్ వీ వాంట్ టు డూ ఇస్ డిఫరెంట్. కాబట్టి వీ డోంట్ సిట్ విత్ దెమ్. యూ డోంట్ అండర్స్టాండ్ మీ అని వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి వీ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ హూ వీ థింక్ అండర్స్టాండ్. బట్ ఇఫ్ వీ చేంజ్ దిస్ కాన్వర్జేషన్, ఎవ్రీ హౌస్ విల్ బికమ్ అన్ ఇన్క్యుబేటర్. ఏంటంటే ఇన్క్యుబేటర్ అయినప్పుడు ఇమాజిన్ చేయండి, ఎవ్రీ ఐడియా గెటింగ్ ఇన్క్యుబేటెడ్, రైట్? ఇమాజిన్ అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 houses, అట్లీస్ట్ 1 గెటింగ్ సక్సెస్ఫుల్. మీరు స్కేల్ చూస్తున్నారా? అవునండి. India will become super power plus in the fastest time possible. We want to become $5 trillion economy. We will become $15 trillion economy. Manam edi cheste. Endukante we are naturally brilliant people. And the best example to this is East India Company, India lo, Ramandu. We had 33% of the GDP of the world. We were 33% GDP of the world. Right? 1/3 of the world's GDP. అవునండి. You cannot imagine what I'm talking about. The scale. Right now, 0.3. So, Britishers వచ్చి అంతా తినేసి వెళ్ళిపోయారు. And more importantly, now is the time that we change that whole thing. We cannot keep crying. ఇప్పుడు ఏడుస్తూ అది వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అని how long can you cry about it? It's been 75-76 years, we got freedom, now it's on us, right? And I'm proud that the way we are headed, right? And thanks to the past 10 years of the change, right? And thanks to the youngsters who have worked, right? Who have risk తీసుకొని కొత్త ఐడియాస్ మీద పని చేస్తూ చాలా స్టార్టప్ మూవ్మెంట్ అయింది, రైట్? సిన్స్ 2010 ఇన్ఫ్యాక్ట్ ఫ్లిప్కార్ట్ చేంజ్ ద కల్చర్ ఆఫ్ ద కంట్రీ. కాన్వర్జేషన్ చేంజ్ చేసేసారు. ఫ్లిప్కార్ట్, సచిన్ బన్సల్ అండ్ బినీ బన్సల్ వాళ్ళు స్టార్ట్ చేసి కాన్వర్జేషన్ చేంజ్ చేశారు. దాని తర్వాత వీసీస్ వచ్చి వాళ్ళని సపోర్ట్ చేశారు. అప్పుడు మన ఫ్యామిలీస్లో వీ కెన్ అట్లీస్ట్ టాక్ అబౌట్ నేను స్టార్టప్ చేయాలనుకుంటున్నా అని. ఐ డిసగ్రీ ఎ బిట్ అండి. కరెక్టే, ఇప్పుడు 15 ఏళ్ల క్రితం ఈ స్టార్టప్ కల్చర్ అని స్టార్ట్ అయింది. కానీ మీరు అన్నట్టుగా ఫ్లిప్కార్ట్ ఈస్ స్టిల్ నాట్ ప్రాఫిటబుల్ టుడే యాజ్ వెల్, ఇఫ్ ఐఎమ్ రైట్ కదండి. దే ఆర్ స్టిల్ రేజింగ్ ఫండ్స్ అండ్ ఆల్ ఎట్సెట్రా. స్టార్టప్ అనేది 90% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్. కరెక్ట్. దెన్ మీరు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే థ్యాంక్స్ టు ద యంగ్స్టర్స్ ద థాట్ ప్రాసెస్ ఈస్ చేంజింగ్ అని. కరెక్ట్. బట్ ఐ రియలీ డోంట్ సీ ఎనీ ఇన్నోవేషన్ హ్యాపెనింగ్. అండ్ బ్యాక్ టు ద స్క్వేర్, యూ కెన్ డిసగ్రీ విత్ మీ అండి. యు ఆర్ రైట్. రియల్ ఇంపాక్ట్ఫుల్ ఒక్క 4 కంపెనీస్ చెప్పండి, వీఆర్ దిస్ అన్నట్టుగా. ఐఎమ్ నాట్ నేను తక్కువ చేసి మాట్లాడలేదు, ఆ హంగర్ ఉండి మాట్లాడుతున్నాను. కెన్ యూ టెల్ మీ, ఇప్పుడు మన టీజీఐసి, టీ హబ్స్ వచ్చి కూడా 10 ఏళ్ళు అయింది. ఆర్ దేర్ ఎనీ ప్రామిసింగ్ కంపెనీస్? మెనీ ప్రామిసింగ్ కంపెనీస్ అండ్ మెనీ ప్రామిసింగ్ ఇన్నోవేటర్స్. బట్ మనం యూనికార్న్స్, నాకు యూనికార్నే కావాలంటే నేను హెల్ప్ చేయలేను మీకు. థాట్ ప్రాసెస్ తప్పు అంటాను. తప్పు, అండ్ ఐ డిసగ్రీ విత్ దాట్.
very respectfully, I disagree with the we need many unicorns. I, belong to the school of thought that says we need hundreds of $100 million plus companies. ఓకే, లెస్ దెన్ 1 యూనికార్న్. Yes, not just handful of unicorns, right? And India is right now producing that. I know a lot of people, right? TGIC lo chala innovators unnaru that I am very hopeful that they will make India proud, right? Ravi Kiran is one of the innovators. Srija is one of the innovators. ఏం చేశారంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి? లైక్ So Ravi Kiran is working on a handheld device for the visually impaired. And a beautiful innovation, right? And he is making India proud already, right? He was the first Indian to actually speak at a forum in China. He was invited to South Africa. He's going worldwide and making us proud. ఏం ప్రోడక్ట్ అండి అది? It's a handheld device. So visually impaired, they are dependent on a walking stick. ఓకే, Right. ఎవరికైతే చూపు Right. Since they can't see, they take help of a walking stick to walk. అవునండి. Right? A walking stick is a direct symbol of disability. Nobody's proud, to be known for that. So to bring that respect back, right? వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ని మెయింటైన్ చేసుకుంటూ, రైట్, కాన్ఫిడెంట్గా ఫీల్ చేయాలని కోసం he built this beautiful innovation. It's a handheld device, right? It has sensors and it does the same job. Walking stick replacement, right? He replaced the walking stick with that device. So basically now ఏ విజువల్ ఇంపేర్డ్ పర్సన్ అయినా ఆయనకు వాకింగ్ స్టిక్ అవసరం లేదు. ఆ డివైస్ పట్టుకొని హీ క్యాన్ ఫ్రీలీ వాక్ లైక్ ఎనీ అదర్ నార్మల్ పర్సన్. అండ్ దెన్ అనదర్ ఇన్నోవేటర్ శ్రీజ గద్వాల్ డిస్ట్రిక్ట్లో ఒక స్కూల్ స్టూడెంట్ ఉండే, రైట్? షీ సా మన ప్లాంట్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఒక బ్లాక్ కవర్లో వస్తాయి. అవును, సాప్లింగ్ వస్తుందండి, చిన్న మొక్క. ఆ బ్లాక్ కవర్ ఈజ్ సంథింగ్ దట్ డిస్టర్బ్ శ్రీజ. ఓకే, మనం అందరు చూస్తాం, ఆ మొక్కలు చూస్తాం, ఆ బ్లాక్ కవర్ కూడా చూస్తాం, కానీ చూసి వెళ్ళిపోతాం. కానీ శ్రీజ అక్కడ ఆగి వై ఆర్ వి యూజింగ్ ప్లాస్టిక్? మనకు తెలుసు ప్లాస్టిక్ డీకంపోజ్ కాదు, హార్మ్ఫుల్ టు నేచర్ అని, రైట్? కానీ నోబడీ థాట్ అబౌట్ ఇట్. శ్రీజ థాట్ అబౌట్ ఇట్, రైట్? అండ్ సిన్స్ అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కాబట్టి నేచర్కి, షీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ సొల్యూషన్. అండ్ దెన్ షీ కేమ్ అప్ విత్ గ్రౌండ్ షెల్తో చేసి ఒక పాట్ క్రియేట్ చేసింది. Now you don't have to replace మొక్క from that plastic. You can directly plant it. గ్రౌండ్ నట్ షెల్తో చేసింది. Correct. ఓకే, Now that's another very beautiful innovation, right? అట్లాంటి చాలా innovators ఉన్నారు. Ashok Gurre is another innovator, right? అట్లాంటి hundreds of innovators ఉన్నారు. TGIC scouted, sensitized, educated, supported both for product with funding, grants, అన్నిటితో, right? And this is the culture I'm talking about. Now there are so many innovators that also made us proud at international levels. చెప్పండి ఎవరు? Asu Machine innovator Mallesham garu, అవునండి. ఓకే, right? So he was also blessed with a national award. And in fact ఆయనకు హార్వర్డ్ నుంచి ఇన్విటేషన్ వచ్చి ఆయన కేస్ స్టడీ ఆయన అక్కడ వెళ్ళి లెక్చర్ ఇచ్చి వచ్చారు. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, రైట్? కానీ దీస్ ఆర్ నాట్ ఫ్యాన్సీ థింగ్స్. మనం ఎందుకు మాట్లాడలే? మనం ఇలాన్ మస్క్ లేకపోతే మార్క్ జకర్బర్గ్ గురించి ఎందుకు మాట్లాడతాం? ఎందుకంటే అది చాలా ఫ్యాన్సీ. దీస్ ఆర్ నాట్ ఫ్యాన్సీ. బట్ TGIC is trying to change that narrative. స్టార్టప్ అండి. స్టార్టప్ ఈజ్ ఓవర్ గ్లామరైజ్డ్ వర్డ్ అంటాను నేను. మెనీ పీపుల్ ఫెయిల్ కదా. స్టార్టప్ అని డ్రీమ్ చేసే వాళ్ళకి మీ రియల్ పిక్చర్ ఇవ్వండి. ఓకే, నేను ఎప్పుడు ఏం చెప్పిపోతున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి, both for you and the viewers as well. But this is a reality and I'm going to give you a reality check. మనం ఏం అనుకుంటాం, నాకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాకి నేను ఇన్వెస్టర్ దగ్గర తీసుకొని వెళ్తాను, ఇన్వెస్టర్ ఐడియా మీద ఫిదా అయిపోయి అన్నీ
మొత్తం కావాల్సిన పైసలు ఇచ్చేస్తాడు. ఆ పైసలు చూసుకొని చాలా ఎంప్లాయీస్ వచ్చేస్తారు, నా కోసం పని చేస్తారు, పని చేసి అందరు సక్సెస్ఫుల్ అయిపోతారు. దిస్ ఈస్ ద ఐడియల్, దిస్ ఇస్ మిస్కన్సెప్షన్ ఆఫ్ అ స్టార్టప్ that media glamorized, celebrating funding, celebrating new ideas and all of that. Pure PR అండి అది. దానికి రియాలిటీకి ఏం కనెక్షన్ లేదు. రియాలిటీలో ఏముంటుంది మరి స్టార్టప్ అంటే? ఇన్ఫ్యాక్ట్ మన మూవీస్ ముందు డిస్క్లైమర్ ఇస్తారు కదా, అట్లా ఉండేది, రైట్? ఫిక్షన్ ఇదంతా అని చెప్పేసి. అంతా ఫిక్షన్ అది. ఆ డిస్క్లైమర్ ఇవ్వాలి, ఇంక్యుబేటర్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి, TGIC ఇవ్వాలి, అందరు ఇవ్వాలి. మనం ఆనెస్ట్గా ఉంటే ఆ డిస్క్లైమర్ నుంచే స్టార్ట్ చేయాలి పని చేయడం. రియాలిటీ ఏముందంటే మీకు ఐడియా వస్తుంది, ఆ ఐడియా మీరు 1000 పీపుల్కి పిచ్ చేసిన తర్వాత ఒక్క క్రేజీ లైక్ యూ పర్సన్ విల్ టెల్ యూ సరే చూద్దాం. ఆ చూద్దాం ఆయన అంటాడు, కానీ మీ మైండ్లో అది ట్రాన్స్లేట్ అయ్యి గ్రేట్ ఐడియా లాగా రిజిస్టర్ అయిపోతుంది. చూద్దాం అన్నందుకే అంత చిన్న హోప్ కూడా మీకు అంత సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి మీరు ఎవ్రీడే మీరు లిటరల్లీ అందరినీ బెగ్ చేస్తారు మీకోసం పని చేయండి అని. మీరు ఎవ్రీడే మీ పేరెంట్స్ని బెగ్ చేస్తారు 1 more month మీకు రిజల్ట్స్ చూపిస్తానని. ఇయర్స్ అండ్ ఇయర్స్ వెళ్ళిపోతాయి ఆ 1 month అడుకుంటూ. దాని తర్వాత కూడా మీకు ప్రోగ్రెస్ మీరు చూడరు. సక్సెస్ అంటలే నేను, ప్రోగ్రెస్ చూడరు అంటున్నాను. ఎవ్రీ డే మార్నింగ్ యూ విల్ వేకప్ డీమోటివేటెడ్. మీ దగ్గర రీజన్ ఉండదు నేను ఎందుకు చేయాలి ఇది. మీరు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, నేను ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, మీ రీజన్స్ ఉండదు. కానీ ఆ డీమోటివేషన్తోనే వేకప్ అయి ఆఫీస్కి వెళ్ళి మీ టీమ్ని మోటివేట్ చేస్తారు. వీఆర్ వర్కింగ్ ఆన్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ స్టార్టప్. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చి ఏడుకుంటూ నిద్రపోతారు. అంటే స్టార్టప్ అంటే ఒక స్వాంకీ ఆఫీసెస్, బీన్ బ్యాగ్స్, కాఫీ మిషన్స్, కాఫీ మగ్స్. బాలీవుడ్ అండ్ టాలీవుడ్లో అవుతుందండి అది. దట్ హ్యాస్ గాట్ నో రియాలిటీ వాట్స్ ఎవర్ టు. ఇన్ఫ్యాక్ట్ దీస్ డేస్ మీరు ఆంటర్ప్రినర్ ఆర్ స్టార్టప్ అంటే మీ పెళ్ళి కూడా అవ్వదు. అవునా? అక్కడ దాకా వచ్చేసింది. అంత బ్యాడ్ ఉందంటారా? బ్యాడ్ కాదు, అంతా స్ట్రగుల్స్ ఉన్నాయి. రైట్? ఆ స్ట్రగుల్స్ రైట్ ఓన్లీ అ హై ఏజెన్స్ పర్సన్ క్యాన్ టేక్. రైట్? ఎందుకు అంటే యూ సీ వాట్ అదర్స్ కాంట్ సీ. ఎవరైనా మీకు సపోర్ట్ చేయాలంటే వాళ్ళు మిమ్మల్ని బిలీవ్ చేయాలి. కరెక్ట్? వాళ్ళు మిమ్మల్ని బిలీవ్ చేయాలంటే దే షుడ్ సీ వాట్ యువర్ సేయింగ్ కదా. ఇఫ్ దే ఆల్సో సీ వాట్ యువర్ సేయింగ్, ఇట్స్ అ కామన్ ఐడియా. ఇట్స్ నాట్ అన్ ఆపర్చునిటీ ఎనీమోర్. వెళ్ళిపోయింది ఆ బస్, వెళ్ళిపోయింది. ఆ ఆపర్చునిటీ ఇంకా లేదు, సాచురేట్ అయిపోయింది అది. దాట్ ఈస్ వేర్ ద మోస్ట్ రిస్కీ పార్ట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. నాట్ ఎవ్రీబడి క్యాన్ సీ వాట్ యు ఆర్ సీయింగ్, అండ్ దట్ ఈస్ వేర్ యూ నీడ్ హెల్ప్. ఇఫ్ యూ సర్వైవ్ దట్ డ్యూరేషన్ అండి, nobody can stop you. You become unstoppable. జెన్జీస్ ఎస్పెషలీ వాళ్ళకి ఫౌండర్ మెంటాలిటీ లేకపోతే ఆంటర్ప్రినర్ మెంటాలిటీ ఉందా గ్రౌండ్ లెవెల్లో? మీరు చూస్తారు కదా, ఉందా ఇప్పుడున్న క్రౌడ్కి? వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫౌండర్ ఆర్ ఆంటర్ప్రినర్షిప్ ఈజ్ వెరీ డిస్టార్టెడ్ అండి. దే థింక్ ఆంటర్ప్రినర్స్ అంటే ఆ టాలీవుడ్ మూవీలో యూనో BMW నుంచి మస్తు సూట్లో యూనో దిగ్గి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ యాక్షన్ అండ్ యూనో ఫుల్ హెయిర్ బ్లోయింగ్ అండ్ దిస్ అండ్ దాట్. That is not entrepreneurship at all. Entrepreneurship is not fancy. It's not glamorous. మన మూవీస్లో చూసి అట్లా అనుకుందాం, కానీ that is not startup, that is not entrepreneurship. Entrepreneurshipలో you will cry every day. You will cry for the first 5 years of your life. దాని తర్వాత you will see things happening if you survive those 5 years. And చాలామంది అప్పుడు గివప్ చేసేస్తారు. ఎందుకు గివప్ చేసేస్తారు? నాట్ బికాస్ దే స్టాప్ బిలీవింగ్, బట్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రెషర్, బికాస్ ఆఫ్ ద రిలేటివ్ ప్రెషర్, ద సొసైటల్ ప్రెషర్. అంటే ఇప్పుడు యూఆర్ సేయింగ్ దట్ ఇప్పుడు 90% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్ ఇన్ ఇండియా. సో రీజన్స్ ఇవేనా అండి? ఎవ్రీవేర్. సో స్టార్టప్స్ ఫెయిల్ ఎవ్రీవేర్ అండి. అంటే పర్సంటేజ్ ఎక్కువ మన దగ్గర ఉందా కంపేర్ టు అదర్ కంట్రీస్? ఎస్. ఇప్పుడు మీరు అన్నాడు 3-4 రీజన్స్ చెప్పారు, అవే నా కారణాలు లేదంటే వేరే కారణాలు ఉంటాయి? ఫస్ట్ అదే రీజన్స్. సెకండ్,
సక్సెస్ ఇస్ అగైన్ వెరీ సబ్జెక్టివ్ అండి. యూఎస్లో లేకపోతే వేరే డెవలప్డ్ ఈకోసిస్టమ్స్లో సక్సెస్ రేట్ ఎందుకు డిఫరెంట్ ఉంది, ఇక్కడ ఎందుకు డిఫరెంట్ ఉందంటే దే డోంట్ గివ్ అప్ ఆన్ ద ఫస్ట్ ఫెయిలియర్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ ఉండదు, సొసైటీ ప్రెషర్ ఉండదు, యూనో అది ఉండదు. ఎందుకంటే దే ఆర్ ఇండిపెండెంట్. దే స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ 18 years old అండ్ దే డూ దాట్. కానీ మన దగ్గర కల్చర్ చాలా డిఫరెంట్ ఉంది. వీ డోంట్ వర్క్ అంటిల్ 24, 25. And even after that, we are on our parents' support until they get us married. Even after you get married, you cannot move a finger without your parents' permission. Ikkada, India. Right? Atlantappudu, how can you think? The first thing that you will do is, idea vachinappudu, parents దగ్గర వెళ్ళి ఇది చేయాలనుకుంటున్నా. వాళ్ళు ఏమంటారు, నీ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేసా, నీ పెళ్ళి మీద స్పెండ్ చేసా, నువ్వు ఇప్పుడు ఇది చేస్తే రిటర్న్స్ ఎట్లా? సో మన కల్చరే డిటరెంట్ అంటారు. ఫస్ట్ థింగ్ అది చేంజ్ చేయాలి. సెకండ్, ఇండియాలో మనకు సొంతం నుంచి చేయడం అలవాటలేదు. సొంతంగా చేయడం అలవాట్లేదు అంటే డిపెండెంట్, 100% డిపెండెంట్. ఎట్లా? సంబడి కుక్స్ డిన్నర్ ఫర్ అస్, యువర్ మదర్, యువర్ సిస్టర్, ఆర్ యువర్ హౌస్ హెల్ప్. నోబడి, యూ డోంట్ వాష్ యువర్ క్లోత్స్. సంబడి పిక్స్ యూ, సంబడి డ్రాప్స్ యూ అంటిల్ యువర్ కాలేజ్. దాని తర్వాత నీకు స్టార్టప్ ఐడియా వచ్చినా కూడా నువ్వు ఏమనుకుంటావు, నాకు ఐడియా వచ్చింది, నాకు ఒక డెవలపర్ కావాలి, ఒక మార్కెటింగ్ పర్సన్ కావాలి, ఒక సేల్స్ పర్సన్ కావాలి, ఒక డిజైనర్ కావాలి, నేను వాళ్ళకి చెప్తా ఏం చేయాలి, వాళ్ళు చేస్తారు, నేను మిలియనర్ అయిపోతా. వీళ్ళకి అన్నిటికీ ఫండ్స్ కూడా కావాలి కదా సార్? ఫండ్స్ కూడా కావాలి. ఎక్కడి నుంచి? ఇన్వెస్టర్ కావాలి. వీళ్ళు ఉన్నారు కదా, ఎందుకున్నారు? మన కోసమే ఉన్నారు. రైట్? నా దగ్గర ఐడియా ఉంది, ఇన్వెస్టర్ వచ్చి పైసలు ఇస్తాడు, డెవలపర్ వచ్చి డెవలప్ చేస్తాడు, మార్కెటింగ్ పర్సన్ వచ్చి మార్కెట్ చేస్తాడు, సేల్స్ పర్సన్ వచ్చి సేల్స్ చేస్తాడు, నేను మిలియనర్ అయిపోతా. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్, దట్ ఈస్ ద కల్చర్ ఇన్ ఇండియా. దట్ ఈస్ వై అవర్ సక్సెస్ రేట్ ఈస్ వెరీ లో. సో ఇప్పుడున్న చాలామంది అంటే యంగ్ ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ కూడా ఇంతేనండి? ఇదే మైండ్ సెట్, అండ్ దిస్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్. రైట్? ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ నో బడీ ఎవ్వరు వచ్చి మీకు హెల్ప్ చేయరు. నో బడీ. వీసీస్ అన్న, ఏంజల్ ఇన్వెస్టర్స్ ఆర్ గవర్నమెంట్, వాళ్ళు వచ్చి నీ పని నీకోసం చేయలేరు. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ బ్రెయిన్ చైల్డ్, నీకే తెలుసు అది ఎట్లా బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసి ఎవరికి ఇవ్వాలి, ఎట్లా అమ్మాలి, ఎట్లా సపోర్ట్ చేయాలి, నీకే తెలియాలి. వీ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ ఆఫ్టర్ you have demonstrated some substantial progress. Right? Yes, let's say నువ్వు రాకెట్ బిల్డ్ చేస్తున్నావు, నువ్వు రాకెట్ బిల్డ్ చేసేసినావు అండ్ ఆఫ్టర్ ఫెయిలింగ్ వన్స్ ఆర్ ట్వైస్ మాకు తెలుస్తుంది, ఎస్ ఈయన దగ్గర ఇది ఉంది, ఇది లేదు, ఇది ఇచ్చి సక్సెస్ఫుల్గా చెప్పిద్దాం. అప్పుడు మీకు సపోర్ట్ దొరుకుతుంది. కానీ ఇప్పుడు మాకు వచ్చిన టాప్ క్వశ్చన్స్లో ఏముంటాయి? ఫస్ట్, గ్రాంట్స్ కావాలి, ఫండింగ్ కావాలి. ఎస్, గ్రాంట్స్ ఉన్నాయి, మీకు దొరుకుతాయి. కానీ ఐడియా స్టేజ్లో నేను మీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మీకున్న ఐడియా 15 అదర్ పీపుల్ కూడా ఉంది. నేను డిఫరెంట్ ఏంటి, ఎందుకు నాకు ఇవ్వాలి, మీకెందుకు ఇవ్వాలి? ఆ ఆన్సర్ మీరు ఇవ్వాలి. ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారండి రెగ్యులర్గా? నిన్న వరంగల్లో ఇన్నోవేషన్ పంచాయత్ ఉండే, అండ్ అక్కడ కూడా వన్ వెరీ నైస్ ఇన్నోవేటర్ అని కలిసాను నిన్న. And she came to me and she told me her idea. I told, very good, please continue working on it. And then I asked her, and I asked this question to everybody, Andy, what can I do for you? One basic simple that I ask everybody, what can I do for you? And she said, నాకు ఫండింగ్ కావాలి సార్. బేసిక్ ఎవరికైనా డబ్బులే కావాలి. నేను ఓకే అన్నా. ఎందుకు అడిగాను? ఎందుకంటే నేను ఇంటర్న్స్ని హైర్ చేసా, నాకు 6-7 మెంబర్ ఆల్రెడీ టీమ్ ఉంది. అండ్ ఐ వాజ్ లైక్ షాక్డ్. ఐడియా స్టేజ్లో మీకు ఆల్రెడీ 6-7 మెంబర్ టీమ్ ఉంది అంటే మీరేం చేస్తారంటే టీమ్ని మేనేజ్ చేస్తాం, మేనేజర్. సో యూ కెన్ నాట్ డూ దాట్. మీరు అట్లా చేయొద్దు. దట్ ఈస్ నాట్ ద వే. అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ యువర్ ఫస్ట్ పేయింగ్ కస్టమర్, మీరే బిల్డ్ చేయాలి, మీరే సెల్ చేయాలి, మీరే మార్కెట్ చేయాలి. మీరు చేయకపోతే మీకు తెలియదు అది ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేయాలి, దాంట్లో అది పని చేస్తుందా, పని చేయట్లేదు, ఎట్లా పని చేస్తుంది, ఎట్లా పని చేయాలి, మీరు నేర్చుకోరు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్ బిల్డ్ యువర్ ఐడియా యువర్ సెల్ఫ్. రైట్? అండ్ మీరు స్కూల్లో లేకపోతే కాలేజ్లో ఉన్న కాబట్టి మీకు టైం కూడా ఉంది, మీరు నేర్చుకోండి.
ఎట్లా బిల్డ్ చేయాలి నేర్చుకోండి, ఎట్లా మార్కెట్ చేయాలి నేర్చుకోండి, ఎట్లా సెల్ చేయాలి నేర్చుకొని చేయండి. ఓకే. సో ఈ కేసులో ఏం చేయొచ్చు మరి? ఇప్పుడు అమ్మాయిని అట్లా చేస్తుంది కదా, సో ఐడియా బాగుందా అమ్మాయిది? ఐ డోంట్ వాంట్ నో ద ఐడియా, బట్ ఐడియా బాగుందా? యా, ఇట్ హ్యాస్ సమ్ స్కోప్. ఎస్, స్కోప్ ఉందా? సో ఈ కేసులో ఏం చేయాలి మరి సక్సెస్ అవ్వాలంటే? వెరీ సింపుల్, రైట్? ఫస్ట్, డోంట్ హైర్ ఎనీబడి. ఓకే, మీరు లిస్ట్ అవుట్ చేయండి ఆల్ యాక్షన్ ఐటమ్స్. లిస్ట్ అవుట్ చేసి మీరు స్టార్ట్ చేయండి చేయడం, రైట్? మీరు నేర్చుకోవాలి. నాకు డెవలప్మెంట్ రాదు సార్, నాకు కోడింగ్ రాదు అంటారు. నేర్చుకోండి. నాకు మార్కెటింగ్ రాదు సార్, నాకు కమ్యూనికేషన్ వీక్ ఉంది. నేర్చుకోండి. మీరు కాలేజ్లో ఉన్న తర్వాత నేర్చుకోకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు? అండ్ ఇట్లానే గ్రాడ్యుయేట్ అయితే ఇండస్ట్రీ మీకు ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వాలి? అక్కడ మీరు జాబ్ రేట్స్, ఎంప్లాయ్మెంట్ రేట్స్ కూడా చూస్తున్నారు, రైట్? సో యూ సీ ద కనెక్షన్. మన దగ్గర స్కిల్స్ లేవు, మన దగ్గర మాకు ఎక్స్పీరియన్స్ వద్దు, రైట్? ఐడియా ఉంది, వేరే వాళ్ళు వచ్చి నా కోసం బిల్డ్ చేసి నాకు ఇవ్వాలి, డిన్నర్ ఇచ్చినట్టు. ఆ కల్చర్ చేంజ్ చేయాలి. సో ఒక 20-year-old కండి ఫ్రమ్ స్మాల్ టౌన్స్ లైక్ వరంగల్, కరీంనగర్ అనుకోండి, వాళ్ళకు ఒక మంచి బ్రిలియంట్ స్టార్టప్ ఐడియా ఉంది. ఆ స్టార్టప్ ఐడియా షుడ్ సీ లైట్ అంటే ఏం చేయాలి? గ్రేట్ క్వశ్చన్. అండ్ ఐ థింక్ చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. నా దగ్గర ఐడియా ఉంది, వాట్ నెక్స్ట్, రైట్? చాలా సింపుల్ 3 steps అండి. ఫస్ట్, మీకు ఐడియా వచ్చిందంటే యూ హ్యావ్ టు స్టార్ట్ బిల్డింగ్ అ విష్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్. నా ఐడియా ప్రోడక్ట్లో మారితే ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు, రైట్? ఆ విష్ లిస్ట్ కొంచెం స్ట్రాంగ్ విష్ లిస్ట్ ఉండాలి, రైట్? మీరు ఐడియా వచ్చిన వెంటనే ప్రోడక్ట్ని బిల్డ్ చేయొద్దు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇన్ స్టార్టప్ వరల్డ్ వీ యూజ్ దిస్ ఫ్రేజ్ కాల్డ్ సెల్ ఫస్ట్ బిల్డ్ లేటర్. మీకు ఐడియా వచ్చిందంటే మీరు ఒక విష్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ క్రియేట్ చేయాలి, రైట్? 1, 2, 3, 4 up to 100. ఆ 100 విష్ లిస్ట్ కస్టమర్స్తో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడతారు? యు ఆర్ నాట్ గోయింగ్ టు టెల్ దెమ్ కేనో నేను ఇది బిల్డ్ చేయబోతున్నా. మీరు ఏమంటారు? ఈ ప్రోడక్ట్ ఉంది, మీ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తుంది, మీరు వాడతారా? యూ విల్ గెట్ 2 answers, yes or no, right? You take all those yeses and ask them to convert into a paying customer. Small amount తీసుకోండి, 500 rupees, 800 rupees, $10, $20, right? And tell them 1 monthలో డెలివర్ చేస్తాం, 3 weeksలో డెలివర్ చేస్తాం, రైట్? సెల్ ఫస్ట్ బిల్డ్ లేటర్ ఏఐ ముందు ఫ్రేజ్. నేను ఏ వచ్చిన తర్వాత కొంచెం దాన్ని మోడిఫై చేశాను. సెల్ ఫస్ట్ బిల్డ్ ఫాస్టర్. విత్ ఏఐ యూ కెన్ బిల్డ్ ఎనీథింగ్ లిటరలీ ఇన్ అ డేస్ టైమ్, రైట్? ఆ విష్ లిస్ట్లో మీకు 100 నుంచి ఇఫ్ 40 people say yes, then you should convert and build that product. ఓకే. in less than 1 week. మీరు డెడ్ లైన్ పెట్టుకొని 1 weekలో ఆ ఐడియాని ప్రోడక్ట్గా మార్చి ఆ విష్ లిస్ట్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఇది అడిగారు, ఇది తీసుకోండి, రైట్? సెకండ్ స్టెప్, టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్. 2 things you have to watch. 1, వాళ్ళు మీ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారా? మీరు బిర్యానీ ఆర్డర్ చేశారు, మీకు బిర్యానీ వచ్చేసింది, కానీ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మీరు ఆ ఆర్డర్ చేసిన బిర్యానీ తినాలి. తినకపోతే మీ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ కాదు. చాలామంది ఫౌండర్స్ ఈ ఫ్యాక్ట్ని ఇగ్నోర్ చేసేస్తారు. దే గెట్ హ్యాపీ వన్స్ ద కస్టమర్ పేస్ దెమ్, బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. Your customer should use your product. That is very important, right? And third and the final step is, once you take that feedback, you should see if it is pushing your product forward or backward. Are these people going to pay you the next month, or going to tell you, no, I don't use your product anymore, I don't want to use your product anymore, right? So these 3 things, right? Wish list of the customer, feedback, continuous improvisations. These are 3 things. If you do this religiously, trust me, Andy, 4 months lo you will have a startup. You will not need investment. You will not need government grants. You will not need to build a team. And you should all do this by yourself, most importantly, right? Meeru nenu intern hire chesta, 100 names, ఎవరికైనా రాయమంట, లేకపోతే ఎవరిని హైర్ చేసి ఆ 100 కస్టమర్స్తో మాట్లాడమంట. నో,
You cannot do that. In fact, WhatsApp started with two people, Brian Acton, Brian Acton and Jan Koum. yeah. Right? These two people started. And until they hit 1 billion users, Andy, only 20 people managed 1 billion users. Wow. This is why I'm telling you, right? Until for the first, 100 to 1,000, you should not even hire anybody. You should not even think about hiring anybody. ఆ కెపబిలిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. మనం ఏం బిల్డ్ చేస్తున్నాం? డిపెండెన్సీ. అండ్ డిపెండెన్సీస్ క్రియేట్ వీక్నెసెస్. ఇంకోటి ఏంటంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అని ఉండాలంటారు, కానీ నేనేమంటానంటే యూ షుడ్ నో వెన్ టు గివ్ అప్. కరెక్ట్. అంతే కదండి. సో ఈ ఫౌండర్స్ XYZ ఐడియాతో వస్తారు, వర్కౌట్ అవ్వట్లేదు. ఎట్ వాట్ స్టేజ్, ఎప్పుడు ఆ ఫౌండర్ షుడ్ గివ్ అప్ అండి? ఎప్పుడు తెలుసుకోవాలి లో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అని చెప్పేసి? చూడండి, వెరీ సింపుల్ అండ్ వెరీ స్ట్రేట్ ఫ్యాక్ట్ ఏమంటే, ఆల్ ఐడియాస్ స్టార్ట్ హియర్. గట్ ఫీలింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి, రైట్? ద మోర్ అనాలిటికల్ యూ గెట్, ద మోర్ రీజన్స్ you will get not to work on an idea, right? So any good idea or bad idea, any idea demands you to be a little delusional. మీరు కొంచెం డెల్యూజనల్గా ఉండకపోతే, అనాలిటికల్గా ఉంటే మీరు ఏ ఐడియా మీద పని చేయరు, అది అవ్వదు. సో కొంచెం కొంచెం డెల్యూజనల్ ఈజ్ ఇంపార్టెంట్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఫర్ వాట్ ఐ జస్ట్ సెడ్ ఇస్ బైజూస్. I'm not going to give you small examples, right? బైజూస్ ఎందుకంటే చాలా టైం నుంచి మనం చూస్తున్నాం, రైట్? బైజూస్ వెంట్ ఫ్రమ్ 0 to 100 to 1000 to lakh to 10 lakh to crore to 20,000 crore, రైట్? అక్కడ ఫర్ అ లాంగ్ టైం చాలా బాగుండే, రైట్? అర్థమైంది ఏం చేస్తున్నారు, ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, అందరికి అర్థమవుతుండే, రైట్? బైజూస్ రవీంద్రన్ వాజ్ ద పోస్టర్ బాయ్ ఆఫ్ స్టార్టప్ ఈకో సిస్టమ్, ఇన్స్పిరేషన్, చాలా సెలబ్రేట్ చేసినాం, అండ్ గ్రేట్ స్టోరీ. కానీ దాని తర్వాత ఒక టైం వచ్చింది, ద ప్రొడక్ట్ వాజ్ నాట్ కనెక్టింగ్ విత్ ద ఆడియన్స్. దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. పేరెంట్స్ వర్ నాట్ హ్యాపీ, స్టూడెంట్స్ వర్ నాట్ హ్యాపీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరికి క్లారిటీ లేకుండే. దట్ ఈస్ ద టైమ్ వెన్ యాజ్ అ ఫౌండర్ మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మీరు చేంజెస్ తీసుకొని రావాలి. మీరు ఆ చేంజెస్ని ఇగ్నోర్ చేస్తే అది అవుతుంది. ఏమైంది? ఇంకా నెక్స్ట్ 4-5 yearsలో కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్స్ వాళ్ళ జాబ్స్ అనేవి కంప్లీట్గా పోతాయా? గుడ్ క్వశ్చన్. ఐ డోంట్ థింక్ అండి. డెఫినెట్లీ జాబ్స్ పోతాయి, కానీ I'll put it this way. You should not do what AI can do. AI can do everything. No. That is what the leaders are saying కదండి. No. AI can't do everything, right? And I'll tell you what AI can't do, right? I'm going to give you an example. AI will build, definitely, and AI will replace inefficient builders, right? Meeru inefficient, inexperienced junior level developer unte definitely AI meeku replace chestundi, no doubt about that. But AI can only build. AI don't know what to build. So if you are a developer who knows what to build and how to build, then there is nobody in this world who can replace you. And this is why I tell, right? Cars replaced horses. Horses went jobless, right? Because cars were more efficient, right? The whole industrial revolution dependent on machinery because it was more efficient, right? Everything revolved and built around it. Same thing AI to kuda aitadi. AI revolution is redesigning and reframing everything, right? And we need to adopt that. We will start using AI to become more efficient. We were riding horses, but now we are riding cars, right? We were working without AI, now we will work with AI. But you have to know what to work on. And for that to happen, you have to use this.
The problem with us is we don't want to use this. We have been used to using our hands and legs, right? So our intellectual capabilities have to evolve, not just physical capabilities. యూ షుడ్ నో వాట్ టు బిల్డ్ అన్నారు కాబట్టి అడ్వైస్ టు 20 or 25-year-old, వాట్ షుడ్ దే బిల్డ్ అండి ఫర్ ద నెక్స్ట్ 10 years or 20 years? Another great question and very difficult question. See, it's very simple. You should never build something that you don't understand or are not passionate about. Okay? No matter what is trending, no matter what is not trending, don't chase the trends. For God's sake, please don't chase the trend. Just because everybody is talking about blockchain lo development start cheyagandi. Everybody is building with AI తో డెవలప్మెంట్ స్టార్ట్ చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మీకు మీరు ప్యాషనెట్ ఉన్న ప్రాబ్లమ్ని స్టడీ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ట్రై చేయండి. ఇప్పుడు కూడా చాలా డొమైన్స్ ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ AI. అండ్ దిస్ ఇస్ ఫైన్, ఇట్స్ సూపర్ ఫైన్. Just because everybody is talking about AI doesn't mean you have to do that, right? So first advice is don't follow the trend. Okay? And this is also first principle thinking andi, right? మీరు ప్రాబ్లమ్ని చేస్ చేయండి, ట్రెండ్ని కాదు, right? Second and the most important thing what you need to build is something that you can build with your own hands. డిపెండెన్సీ లేకుండా. ఎందుకంటే అప్పుడు మీరు కంట్రోల్లో ఉంటారు. మీ కంట్రోల్లో మీ ఇన్వెన్షన్, మీ క్రియేషన్, మీ ఇన్నోవేషన్ ఉంటుంది. లేకపోతే ఇట్ విల్ బీ అ బారోడ్ ఇన్నోవేషన్, ఇట్ విల్ బీ అ బారోడ్ క్రియేషన్, రైట్? అండ్ యూ విల్ ఎవ్రీ డే హ్యావ్ టు మీరు అడుగుతూనే ఉంటారు, ఇది కూడా అప్డేట్ చేయాలి, అది అప్డేట్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. యూ కెనాట్ డూ దాట్, యూ కెనాట్ సర్వైవ్ లైక్ దాట్, రైట్? And one very important question, in fact, a piece of advice that I give to a lot of people, right, youngsters especially. When people come to me with ideas, right, and I ask them this one, what do you know about this idea that nobody else knows? Right? It could be that you can call it USP, differentiator, knowledge or understanding of, whatever that is. Right? And that is the difference. An investor will only be an investor endukante he will not see your idea like you see. Right? That is the biggest advantage you bring on the table. You have to understand this. People cannot copy ideas endukante they cannot see your idea like you see. So you have to have a solid understanding of your field. Only then you pick up that and then start working on it. Okay. Those are the ideas that will last long. And last one, stop working on multiple ideas, right? You have to understand, మీరు 100% focus, attention and energy ఒక్క ఐడియా మీద పెట్టి దాని మీద పని చేసి కంక్లూజన్కి రండి, అవుతుందా లేదా, రైట్? కాదు ఈ ఐడియా కూడా కావాలి, ఆ ఐడియా కూడా కావాలి, దీని మీద కూడా పనిచేస్తా, దాని మీద కూడా పనిచేస్తా అంటే ఐ కెన్ గ్యారంటీ యూ దట్ బోత్ విల్ నాట్ వర్క్ అవుట్, బికాస్ ఇట్ టేక్స్ లైఫ్ అండ్ ఆ లైఫ్ టైమ్ టు బిల్డ్ వన్ కంపెనీ అండి. మనం ఇప్పుడు చాలా లైట్గా తీసుకుంటున్నాం, ఈ స్టార్టప్ కాకపోతే ఆ స్టార్టప్, ఈ ఐడియా కాకపోతే వేరే ఐడియా, ఈ ఫౌండర్ కాకపోతే ఆ ఫౌండర్. ఇట్స్ రాంగ్, ఇట్స్ డిస్రెస్పెక్ట్ఫుల్ to the idea, to the founder, to the ecosystem, to the energy, efforts and belief of our supporters. అదే నెక్స్ట్ బై 2030 or 2035 10 years from now ఏ సెక్టర్స్లో వర్క్ చేయాలి మన వాళ్ళు? అంటే ఇప్పటి నుంచే ప్లాన్ అవ్వాలి. అంటే లైక్ ఈవీయా, లేకపోతే ఏఐయా, లేదంటే సోలార్ టెక్ ఆర్ రిలీజియన్ టెక్ ఆర్ ఎనీ అదర్ టెక్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ? అడ్వైస్ ఫర్ యంగ్స్టర్స్. Anything that can trigger emotions is what I suggest. మీరు ఏమైనా చేస్తే మీ ప్రొడక్ట్, మీ యూజర్ ఎమోషన్స్ని ట్రిగర్ చేయాలి. అయితే ఇండియాలో రిలీజియన్ టెక్ ఇస్ ద బెస్ట్ అయితే. వెరీ గుడ్, ఎస్, రైట్. ఈ మధ్య ఆస్ట్రాలజీ యాప్ ఒకటి ఫేమస్ కదండి చాలా. అండ్ లుక్ ఎట్ 200 crore plus రెవెన్యూ అండి. ఇంట్లో కూర్చుంటే రుద్రాక్ష వచ్చేస్తుంది అంట ఇంటికి.
అదేదో వాటర్ కూడా వస్తుంది, అది ఇంకా అన్ని మీరు వాట్సాప్లో అడిగితే రేపు మీకు ఏమవుతుంది, ఏం దొరుకుతుంది, దొరకకపో అన్నీ చెప్పేస్తారంట. ఈ అడ్వైస్ అండి దీనిలో వెళ్ళండి అంటారా అందరికీ? See, I'm not telling you do it or not do it. You asked me which sector. అవునండి, Correct? I'm going one step further అండి. నేను మీకు ఏమంటున్నా, ఆ ప్రొడక్ట్స్ డెవలప్ చేయండి, మనుషుల ఎమోషన్ టచ్ చేసే ప్రోడక్ట్స్ డెవలప్ చేయండి అంటారు. మీ ప్రొడక్ట్ మీ యూజర్ ఎమోషన్ని ట్రిగర్ చేయాలి, టచ్ కాదు. టచ్లో ట్రిగర్లో చాలా తేడా ఉంటుంది. అదే టచ్ చేస్తే ఆలోచిస్తాడు, ట్రిగ్గర్ అంటే వెంటనే తీసి ఆర్డర్ చేసుకుంటాడు, అంతే కదా. రైట్, యూ షుడ్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ, యాంగ్రీ, ఎక్సైటెడ్, సాడ్, ఎమోషనల్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా డొనేషన్ యాప్స్ చూస్తారు మీరు, ఎమోషనల్ ట్రిగర్. రైట్, చాలా డేటింగ్ యాప్స్ చూస్తారు మీరు, రైట్, అది వేరే ఎమోషన్. రైట్, సో దేర్ ఆర్ డిఫరెంట్ యాప్స్ దట్ ఫాలో డిఫరెంట్ ట్రిగర్స్. అండ్ మీరు పోయి చూడండి, నేను ఈ ఫార్ములా మీకు ఇచ్చాను కదా. ఎవ్రీ సక్సెస్ఫుల్ కంపెనీ ఇన్ ద వరల్డ్ డస్ వన్ ఆఫ్ దిస్. ఎమోషనల్ ట్రిగర్ ఉంటుంది. డేటింగ్ సైట్స్, astrology sites, social media. Why do you think we put up content on social media? Because when people like, it makes us happy. Mana ego ni massage చేసినట్టు ఉంటుంది. Right? Yes or no? Yeah, good అండి. Right? Porn sites. Most traffic in the world goes to porn sites. There is no denying అండి, AI ఉన్నా AI లేకున్నా, if your product triggers an emotion, that is a good idea. Food. What does food do? Makes you happy, right? Comfort food antam. What is comfort food? ఏమైనా అయితే ఐఎమ్ ఫీలింగ్ లో, బ్రేకప్ అయితే ఐస్ క్రీమ్ తింటారంట, చాక్లెట్స్ తింటారంట. I don't know how that works. I'm not a foodie, but it triggers an emotion. So why I'm giving food example is because it doesn't just have to be technical. Food is absolutely non-technical, right? అవునండి. It triggers an emotion. వరల్డ్ ఓవర్ మీరు అన్నట్టుగా స్టార్టప్స్ ఇవే చేస్తున్నారంటారా? ఆల్ దోస్ బిగ్ డీప్ టెక్ గైస్ అండ్ ఆల్. 200%. And most important thing that they land onto their ideas is by understanding human psychology. మనం ఏమన్నా చేస్తాం, మాకు ఐడియా వచ్చింది మేము బిల్డ్ చేయాలి. వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళు ముందు హ్యూమన్ సైకాలజీని స్టడీ చేస్తారు. నేను ఇప్పుడు విష్ లిస్ట్ ఆఫ్ కస్టమర్ అన్నా. In fact, I created a framework, step-by-step framework that helps anybody with idea to launch their startup. It's called gtmcanvas.com, free resource available online. Once you create that wish list of customer, you have to study your customer. Ippudu, if I think Harish na customer, naku Harish gurinchi anni teliyali. When will Harish wake up? When will Harish sleep? What will Harish like to eat for breakfast, for lunch, for dinner? Ivanni teliyali. పర్సనల్ లైఫ్, పర్సనల్ హిస్టరీ అంతా తెలవాలి. It's not personal, right? It's more emotional, right? Now let's say if I meet Harish and say, hi Harish, how are you? How's your dad? Personal connect point, right? I'm asking about your dad, right? I met your dad the other day, and he was telling he was feeling weakness. How is he now? నువ్వేమనుకుంటావు, అరే he knows my dad already, ఎమోషనల్ కనెక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, right? And since I'm going to meet Harish, I'm finding where his dad is going to meet his dad so that I can tell Harish to be able to sell Harish. This is understanding human psychology, right? Epstein files is going very viral, right? Everybody must have seen on their feeds, right? What do you think he did? How did he know every important people in the world? Atan dagar em unde? He did not have anything. The only thing he did is studied every goddamn important person in the world, triggered their emotion, got into their network. And here we are. Everybody. There's no leader in the world that is not part of Epstein files. సో అర్థమైందా మీకు? అదే హ్యూమన్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషన్స్లో రిక్వైర్మెంట్స్ అనండి, అక్కడే రైట్ స్విచ్ చేశారనమాట. ఎవ్రీబడి ఫెల్ ఇన్ టు ఇట్. అండ్ దెన్ హీ మేడ్ ఇట్ దేర్ వీక్నెస్. సంబడి యంగ్ 20-year-old మీ దగ్గరికి ఆ హంగర్తో వస్తాడు,
ఒక 40-year-old ఆ ఎక్స్పీరియన్స్తో వస్తాడు. బోత్ హ్యావ్ గ్రేట్ ఐడియాస్. ఎవరిలో ఇన్వెస్ట్ చేస్తారు మీరు? హంగర్ ఆర్ ఎక్స్పీరియన్స్? 20-year-old అండి. ఓ వై? ఎందుకంటే 20-year-old దగ్గర టైం ఉంది. అండ్ టైమ్ ఈస్ ద బిగ్గెస్ట్ అన్ఫేర్ అడ్వాంటేజ్ దట్ ఎనీబడి క్యాన్ హ్యావ్. 20-year-old మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. 20-year-old దగ్గర లయబిలిటీస్ ఉండవు. 20-year-old దగ్గర ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. ఐఎమ్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్. కానీ అతని దగ్గర టైం ఉంటుంది, అండ్ టైమ్ లైక్ ఐ సెడ్ ఇస్ ద బిగ్గెస్ట్ అన్ఫేర్ అడ్వాంటేజ్. అదే 40-year-old మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యామిలీ, సొసైటీ, బిల్స్, అండ్ డెఫినెట్లీ హెల్త్. రైట్? Your family is one startup, right? Your neighbors are another startup. Your bills are another startup. So for a 40-year-old guy, he will already have 5 different startups. అంటే 20% టైం మీద 20% టైమే ఐడియా మీద స్పెండ్ చేయగలడు వర్సెస్ ద 20-year-old. రైట్? సో ఐ వుడ్ ఎనీ డే బ్లైండ్లీ ఇన్వెస్ట్ ఆన్ అ 20-year-old. అండ్ అదే చేస్తాను నేను. నైస్. చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. షూర్. 10 lakh LPA క్యాంపస్ జాబ్ ఆర్ స్టార్టప్? స్టార్టప్. 20 lakh LPA క్యాంపస్ జాబ్ ఆర్ స్టార్టప్? స్టార్టప్. 1 CR క్యాంపస్ జాబ్ ఆర్ స్టార్టప్? స్టార్టప్. షూర్? 100%. ఎందుకు? రీజనింగ్? 9.2 crore LPA ఆర్ స్టార్టప్ అంటే నేను 9.2 crore అంటా. ఓకే. సో నాకు ఇప్పుడు హైండ్ సైడ్లో నేను చూస్తే దట్ ఈస్ వాట్ ఐ వుడ్ పికప్. ఎందుకంటే ఆపర్చునిటీ కాస్ట్ అండి. 1 yearలో నేను రైట్ ఐడియా మీద పని చేస్తే ఐ విల్ బీ ఏబుల్ టు హిట్ దాట్ మార్క్. సో నేను 10 LPA జాబ్ తీసుకుంటే ఐఎమ్ లెట్టింగ్ గో 9.1 crores. 10 1 crore స్టార్టప్స్ ఆర్ 1 10 crore స్టార్టప్? 10 1 crore startups. ఓకే, స్మాల్. ఎస్. ఓకే. సోలో ఫౌండర్ ఆర్ కో ఫౌండర్? సోలో ఫౌండర్. సోలో ఫౌండర్? ఎస్. అయ్యా అండి. The more the people, the more the pain. ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ కో ఫౌండర్ అనుకుందాం, ఇట్ విల్ బీ ఫ్రెండ్ యాజ్ అ కో ఫౌండర్ ఆర్ ఎ స్ట్రేంజర్ యాజ్ అ కో ఫౌండర్? Right people as a co-founder is very important. But mostly it's friends. నెక్స్ట్ వన్, ప్రొఫెషనల్ CEO ఆర్ ఫౌండర్ CEO? Founder CEO. Okay. See, depends on the stage of the company. After I sold my company, we got a professional CEO, and she's running the company. So you have to understand that, and this is one very important thing, right? You can build your company from one stage to another stage, right? The kind of skills you have, right, are not the skills that can help you take that company from that stage to another stage, right? So at every level, there are different kind of people that you will need. Bootstrap or VC? Bootstrap. Okay. Scale up low VCs definitely are important, but I'm assuming we are talking about startups and early startups, so bootstrap. Angel or VC? Angel. Equity or salary? Equity. అచ్చా, అంతే అంటారా? Cash is cheap. Give me equity. IPO dream or $1 billion exit or $10 million exit? IPO. IPO dream? Yes. See, $1 billion exit. రేర్. ఇండియన్ కాంటెక్స్లో $1 million exit తీసుకోండి. కాదు నేను రీజన్ చెప్తాను మీకు. $1 billion exit అంటే మీరు బిలియనర్ అయిపోతారు. IPO చేస్తే మీతో పాటు 10,000 people మిలియనర్స్ అవుతారు. గుడ్. And I like that. Everybody is happy when everybody is happy. And that is important. Pivot or persist? Pivot. Okay. Knowing when to pivot is very important. Nice. Startup or large MNC? Startup. Fine. Agri-tech, EV-tech, deep tech, solar tech, religion tech or any other tech? Climate tech. Yeah, clean tech. Clean tech, climate tech. Oh. Yeah. Nice. I very strongly believe that is the need of the future. ఎందుకంటే దాని మీద ఫోకస్ చేయకపోతే none of our kids will be able to live in the world. That is the most important thing that all of us should be working on. Nice. Final అండి, స్టార్టప్ బబుల్
ఎస్పెషల్లీ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్, రియల్ ఆర్ ఫేక్? స్టార్టప్ బబుల్ ఈజ్ రియల్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ మహారాజ్, ఇట్ వాస్ సో ఇన్సైట్ఫుల్. స్టార్టప్స్ గురించి, ఫండింగ్ గురించి, ఇండియన్ వీక్నెసెస్ గురించి, ఇండియన్ మెంటాలిటీ గురించి, వేర్ పీపుల్ గో రాంగ్, స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయని డీటెయిల్గా మాట్లాడాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. మీతో మాట్లాడుతూ నాకు నా గురించి చాలా తెలిసింది. అండ్ ఐ థింక్ it's a continuous learning process. Yeah. So thank you so much for this conversation. It was a very entertaining plus educational conversation. Same here. Thank Pleasure you. is mine. Thank you so much. Thank you.